పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా తీసిన వారు దయచేసి 36వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుబడిన లేఖన భాగంలో యెహెజ్కేలు చెప్పుచున్నటువంటి యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుచున్న మాట ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. ఇశ్రాయేల్ ప్రజలు మరి వారు దేవునికి విరోధముగా పాపం చేసి దేవునికి అవిధేయులుగా ఉన్న సమయంలో, అలాంటి సమయంలో దేవుడు మరలా తిరిగి వారిని సమకూర్చి, నేను మీకు సమృద్ధిని ఇస్తాను, మిమ్మను నేను మిమ్మల్ని రక్షించి మీకు కావలసినది ఏంటో మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అనే మాట మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వారు అవిధేయులై దేవునికి అదే విధముగానే దేవుని మాటను లెక్క చేయక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరిన వారై వారు శిక్షకు అలాగే బానిసలుగా కొనిపోబడ్డారు. తిరిగి వారిని అలా అవిధేయులైనటువంటి వారిని అలా బానిసలుగా పంపించినటువంటి ఆ దేవుడే తిరిగి వారిని రప్పిస్తున్నాడు. తిరిగి వారి స్వదేశమునకు, వారి ప్రాంతానికి, అంటే దేవుడు వారికి ఇస్తానటువంటి వాగ్దాన దేశం ఇచ్చినటువంటి ఆ దేశానికే మరలా తిరిగి వారి దేశానికి రప్పిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈనాటి దినంలో మనం కోల్పోయినటువంటి ఏదైనా ఉండినట్లయితే, మనం ఏదైనా మనము దేవునికి అవిధేయులుగా ప్రవర్తించి మాట వెనుక అలా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏదైనా ఉండినట్లయితే, దేవుడు నీకు మరలా తిరిగి ఆయనే దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడు, ఎలా దయచేస్తాడు, మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము ఏ సమయంలో ఇస్తాడు మరలా తిరిగి ఆయన? 6 నుండి చదువుకుందాం. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6 నుండి 9 వరకు చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ ఈ దేవుడు ఎలా ఎప్పుడు ఇస్తాడు, పోగొట్టుకున్నది ఏ సమయంలో మనము ఆయన ద్వారా మరలా తిరిగి పొందుకుంటాం. మనము యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్న మాట ఏంటంటే, వారు పొందుకున్న తర్వాత పోగొట్టుకున్నది. ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాడు, నడిపించబడ్డారు, తిరిగి ఆశీర్వాదమైనటువంటి దేశంలో ఉన్నారు, కానీ వారు పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు? కారణం ఏంటంటే అవిధేయులుగా, దేవుని ఆజ్ఞలను గైకొనక. ఈనాటి దినాలలో మనం కూడా పోగొట్టుకొని ఉంటాం. దేవుడిచ్చిన ఆశీర్వాదము మన దినములు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మనం మొదటగా ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి భక్తి, దేవుని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లడం మనం చూస్తూ ఉంటాం. చాలామందిలో మనం చూడవచ్చు. అలాంటిది కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే వారికి దేవుడంటే భయము కోల్పోయారు, అవిధేయతను తీసుకొని వచ్చారు. దేవునికి విరోధంగా ప్రవర్తించడం, దేవుని విసర్జించినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తుంటున్నాం. అలాగే మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండినట్లయితే తిరిగి అది పొందుకోవడానికి
తిరిగి ఆ ఆశీర్వాదాల్లో నిలిచి ఉండడానికి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మనం చదువుకున్న భాగంలో 8వ వచనంలో ఆయన మార్గముల్లో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడినట్లును అనే మాట మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 6వ వచనం చూద్దాం. 6వ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో కదా చదువుకుంది, ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడాలి. అంటే నడుచుకొనడం, దేవుడు ఏదైతే సెలవిచ్చుంటున్నాడో, దేవుడు ఏదైతే వరకు యాక్చువల్గా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. మనం గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్రాన్ని తప్పక చదవాలి. మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. మరి మోషే ధర్మశాస్త్రం అని, మరి ఆ మోషే ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనలో మనం చదువుతున్నప్పుడు కూడా మోషే ధర్మశాస్త్రం అని చదువుతాం. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఆయన అంటే ఆ ధర్మశాస్త్రం, మనకైతే దేవుని వాక్యము మనకు నూతన నిబంధన, క్రొత్త నిబంధన, పాత నిబంధన, మనకు బైబిల్ ఇవ్వబడి దేవుని వాక్యములు మనము ప్రతి వారం వింటూనే ఉంటాం. ప్రతి సమయంలో మరి ఇంకా ఆయా కార్యక్రమాల్లో, సంఘ కార్యక్రమాల్లో మనం వింటూ ఉంటాం. ఆ మాటలను మనం ఏ మాత్రము లెక్క చేస్తున్నాం, ఏ విధంగా పాటిస్తున్నాం అంటే ఇక్కడ మనం చదివిన భాగంలో ఆయన మార్గంలో నడుచుకోవడం నేర్చుకోవాలి. అంతేకాదు ఆయనకు భయము, ఆయన యందు భయము కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు భయపడి మనం నడుచుకున్నప్పుడు ఆయనకు లోబడి, పైన వచనంలో కూడా మనం చూడవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 5వ వచనంలో, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. అంటే శిక్షించేటటువంటి దేవుడు శిక్షిస్తాడని ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. తిరిగి పొందుకోవడానికి విధేయత మనం చూపించాలి. దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. దేవుని ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలు ఏమి ఇచ్చింటున్నాడో, ఏదైతే కట్టడలు ఇచ్చింటున్నాడో అలా పాటించినప్పుడే, అలా నడుచుకున్నప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు, భయపడాలి, విధేయత కలిగి ఉండాలి, జీవించాలి. భయముతో దేవుని యందు భయము కలిగి ఉండటం వల్ల మనము తిరిగి పొందుకుంటాము. మొదట భయము, విధేయత కలిగి ఉండాలి, ఆజ్ఞలను అనుసరించాలి. మూడవది ఏం చూస్తున్నాం? భయము కలిగి మనము జీవించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాంటిది? ఆయన ఎందుకోసం వారిని మరలా తిరిగి బానిసలుగా పంపించాడు? ఎందుకోసం? వారు దేవునికి విరోధముగా ప్రవర్తించుట చేతనే, ఆయన మాట వినకపోవడం వల్ల, ఆయన మాటకు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఎంత మాత్రమును లెక్క చేయకుండా మరలా తిరిగి పాపంలో పడిపోవడం వల్ల వారు తిరిగి దేవుని ఎదుట సరైన రీతిలో ఆయాసకరమైన మార్గంలో నివసించటం వల్ల వారు శిక్షకు పాత్రలవుతూ, అనగా ఆయన ఏం చేశాడు? ఆయన బానిసలుగా మరలా తిరిగి పంపించడం జరిగినది. మరి అలా పంపించినటువంటి వారితో మాట్లాడిన మాటనే హెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. నేను మరలా మీకు రక్షిస్తాను, తిరిగి మీరు కరువు కలగకుండా మీకు ధాన్యము సమృద్ధిగా ఉండునట్లు నేను సెలవిస్తాను అంటున్నాడు. ఇక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండంలో మనము మరలా మీకు ఏదైతే ఆశీర్వాదకరమైనటువంటి దేశం అంటున్నదో 9వ వచనం వరకు మనం చూడవచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుని ఎదుట మనము నిలిచి ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఉదాహరణకు మనము మరి ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. ఇస్సాకు జీవితంలో జరిగిన సంగతిని మనం గమనించినట్లయితే ఈ విషయంలో చాలా చక్కగా ఇస్సాకు మరలా తిరిగి ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి. అక్కడ అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల
ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్సాకుకు దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో కరువు వచ్చింది, కానీ నువ్వు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఆ దేశమందు నువ్వు పరవాసివే, నీ సొంత దేశం కాదు. ఇప్పుడున్న దేశము నీకు సొంత దేశము, నువ్వు నివసిస్తున్నటువంటి దేశంలో నువ్వు ఉండొద్దు. నువ్వు ప్రస్తుతం ఉండు, కానీ నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. అయితే జరిగిన సంఘటన చూసినట్లయితే చాలా మనకు బాధాకరమైనటువంటి సందర్భాలు ఇస్సాకుకు ఎదురైనట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ సందర్భం ఏంటంటే, ఆయన నివసిస్తున్నటువంటి ఆ దేశంలో చూడండి, ఒకసారి చూడండి 17వ వచనం నుంచి చదువు. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అప్పుడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దినంలో త్రవ్వినటువంటి బావులు మరలా వాటిని త్రవ్వించడం ఇస్సాకు ప్రారంభించాడు. ప్రారంభించిన సమయంలో గమనించవలసిన విషయం ఏంటంటే, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి వారికి దొరికినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే గెరారు దేశంలో జరుగుతుంది. గెరారు దేశంలో చూస్తుంటున్నాం. వారు త్రవ్వినప్పుడు, అబ్రహాము త్రవ్వినటువంటి బావులు పూడ్చివేసినప్పుడు అబ్రహాము త్రవ్వినటువంటి బావులను మరలా తిరిగి త్రవ్వించినప్పుడు జలలు గల ఊటలు దొరికినట్లుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 20వ వచనంలో, ఆదికాండం 20వ అధ్యాయంలో మనం 20వ వచనంలో 26వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషెకు అను పేరు పెట్టెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టపడి ఒకప్పుడు పూడ్చివేయబడినటువంటి ఆ బావిని తీసుకొని దాన్ని త్రవ్వి ఎంతో శ్రమ నోర్చుకొని ఆ బావిని మరలా సంపాదించుకున్నప్పుడు జలలు గల ఊట దొరికిన సమయంలో అక్కడున్నటువంటి గెరారు దేశస్తులు వచ్చి ఈ బావి మాదే అని ఎవరి దగ్గర? ఇస్సాకు యొక్క కాపరులతో, అంటే ఇస్సాకు పనివారితో గొడవ పడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలా గొడవ పడినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 21వ వచనంలో, వారు మరి యొక్క దాని బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి. రెండవసారి కూడా మరలా బావి త్రవ్వినప్పుడు అప్పుడు ఒక ఎవరి బావుల్లో వారు నీళ్లు త్రవ్వుకోవాలి, చేదుకోవాలి. ఎవరి బావులు వారు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మరలా తిరిగి ఇస్సాకు ఏం చేశాడు? మరలా ఇంకొక బావి త్రవ్వినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి 21వ వచనంలో ఆ మాటను చూసాం. చూడండి, మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. మరి ఒక బావిని త్రవ్వినట్లుగా మనం చూస్తుంటున్నాం. త్రవ్విన బావికి సిత్నా అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే మరి ఒక మాట చూద్దాం. 22వ వచనంలో మరి గమనించినట్లయితే, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. ఎక్కడైతే బావులు త్రవ్వుతున్నాడో ఆ దేశం వారు, గెరారు దేశంలో వాళ్ళు వచ్చి ఇస్సాకుతో గొడవకు దిగుతున్నారు. ఇది మాదే అంటున్నారు. నువ్వెవరు వచ్చేదానికన్నట్లుగా ముందే చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? నువ్వు ఇక్కడ పరివాసివై ఉండుము అన్నాడు. మరలా చూడండి 22వ వచనం, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగాడ మాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలముగా చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు
అభివృద్ధి పొందుదననుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టాను. రెహబోతు అను పేరు పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకు ఆ యొక్క ఈ మరలా తిరిగి బావి మూడవసారి చేస్తున్నాడు. ఆల్రెడీ ఎన్నిసార్లు జగడమాడినారు, ఈ బావి మాదే అన్నారు. చూడండి, మనం చూసినటువంటి ఒకటి ఎన్నోసార్లు చూడండి, అక్కడ మనము చదివిన భాగంలోనే మనం చూస్తుంటున్నాం. జగడమాడినట్లుగా మనం ఎన్ని బావులు త్రవ్వించాడు, అవన్నీ కూడా మావే అనుకుంటూ వచ్చారు. 18వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము ఆ దినములలో త్రవ్వినటువంటి బావిను త్రవ్వించి ఆ నీళ్లు చూశాడు. తర్వాత మరలా ఏం చేస్తున్నాం, ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా 19వ వచనంలో కదా, 19వ వచనంలో మనం చూసాం. అంటే దాదాపు ఇక్కడ 3 సార్లు వారి యొక్క మరి త్రవ్వినటువంటి బావుల కొరకు నీళ్లు పడినటువంటి బావులు ఎవరైనా వదులుకుంటారా? కానీ వదులుకొని తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క శత్రువులు మరలా ఇక్కడికి వచ్చారు. వారు త్రవ్విన చోటంతా వచ్చి మాది మాకు సంబంధించినది, నువ్వెలా చదువుతావు అన్నట్లుగా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. 22వ వచనంలో అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవించెను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇప్పుడు జగడానికి రాలేదు, గొడవలు లేవు. వాళ్ళు మరలా తిరిగి ఎవరి దగ్గరికి రాలేదు, ఇస్సాకు కాపర్ల దగ్గరికి రాలేదు, ఇస్సాకు దగ్గరికి కూడా రాలేదు, గొడవ పెట్టలేదు. కారణం ఏంటంటే దేవుడే కల్పించుకున్నాడు. దేవుడే ఆ సమయంలో వారి నోలను మూయించాడు. దేవుడే ఇస్సాకుకు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ, ఎడమ చేసినాడు అంటే ఎడబాటు చేసినాడు. వారికి గొడవలకు కారణం లేకుండా దేవుడు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి దేవుడు గతంలో వారు అప్పుడు కూడా వారి నోళ్ళు మూయించవచ్చు కదా, నా కుమారుడు నా పిల్లలు. ఎందుకంటే ఆయన మొదటిగానే 3వ వచనంలో మనం చూసాం, మొదటి 3 వచనాల్లో మనం చూసాం. నీకు ఏమని 3వ వచనంలో ఏం చూసాము మనము, నువ్వు ఈ దేశమందు నివసించుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇస్సాకుకు మొదటగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మరి 3 సార్లు కూడా విసిగిపోలేదు. దేవుడు చెప్పాడు, అదే ఇక్కడ స్థిరంగా నిలబడ్డాడు ఇస్సాకు. దేవుడు చెప్పిన మాటకు, ఆయన ఇచ్చినటువంటి మాట ఇచ్చి తప్పే దేవుడు కాదని ఇస్సాకుకు తెలుసు గనుకనే దేవునికి భయపడి, మనం చూసాం ద్వితీయోపదేశ కాండంలో, దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయత చూపిన వాడై తిరిగి తన ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కూడా మనము కూడా అంతే, ఓపికతో సహనముతో నిరీక్షించిన వారమైతే దేవుని ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళవు. పోగొట్టుకున్నటువంటిది తిరిగి నేను ఇస్తానంటున్నాడు. ఈరోజు మరి ఇస్సాకు జీవితంలో జరిగిన సంఘటన మనం చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి విధానంలో ఇస్సాకు ఆలోచన చేశాడు. అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక రాజుని ఆశ్రయించాడు. అక్కడ వెళ్ళాడు. కానీ దేవుని మాటకి ఏం చేశాడు, నువ్వు వెళ్ళొద్దు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళొద్దు, ఐగుప్తు వారిని నువ్వు నమ్మొద్దు, మరి వారి విషయంలో జాగ్రత్తగా ఉండు, నువ్వు భయపడొద్దు. అంతేకాదు, ఇక్కడ ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన కరువు వచ్చిందని ఇక్కడి నుంచి పోవద్దు, నువ్వు కరువు వచ్చిందని నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు, మరలా తిరిగి ఐగుప్తు దేశం వెళ్ళొద్దు నువ్వు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోనికి వెళ్ళక నేను
నీతో చెప్పు, దేశమందు నివసించుము. ఎక్కడ చెప్పాడు? గెరారు దేశంలో నివసించు, నువ్వు అక్కడే ఉండు. మరి అలాంటి మాటలు చెప్పినప్పుడు, దేవుని మాటకు విధేయుడై జీవిస్తున్నప్పుడు గెరారు దేశంలో జరుగుతున్నది ఏంటి? వారి తండ్రి బావిని వారు త్రవ్వుకుంటే వాళ్ళు వచ్చి మాది అన్నారు. జలలు గల ఊటలు చూసినప్పుడు మాది అంటున్నారు. మరలా తిరిగి రెండవ బావి త్రవ్వాడు ఓపికతో, మరలా దాన్ని కూడా మాది అన్నారు. మూడవది కూడా మాది అన్నారు కదా. ఇలా మనం చూస్తూ వెళుతున్నప్పుడు లాస్ట్కి దేవుడు నీకు నేను తోడై ఉంటాను, ఆశీర్వదిస్తానన్నాడు కదా. మరి ఆ మాట ఎక్కడికి వెళ్ళిందని, ఏంది దేవుడు ఉన్నాడా లేదా, అసలు దేవునికి నేనంటే గుర్తున్నానో లేదో, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇస్సాకు ప్రశ్నించలేదు. ఎంత మాత్రం విసిగిపోలేదు, ఏమాత్రం భయపడలేదు. తిరిగి తన ప్రయత్నం కొనసాగించాడు. మానవ ప్రయత్నం మనము కూడా మన ప్రయత్నం మానకూడదు. అయిపోయిందిలే, ఇంకా ఏం చేయలేదు, కరువు వచ్చేసింది, అసలు పంటలు లేవు, అసలు ఈ సంవత్సరం వర్షమే లేదు, ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి? దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి మాకు ఏమైనా మంచిదేం జరగనట్లుగా మాకు కనపడటం లేదు. అసలు దేవుని దగ్గర మేము ఎందుకు నివసించాలి? అన్ని విషయాల్లో మేము పాటలు పాడుతూ ఉంటాం, ఆరాధన చేస్తాము, ప్రార్థన చేసుకుంటాం, మాకే ఎందుకు జరగాలి ఇట్లా అని నువ్వు విసిగిపోవద్దు, గొనగద్దు. సనిగి గొనిగి అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు రాలిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందరూ చాలామంది చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఈ యొక్క పరలోకపు యాత్ర ఇది, ఈ లోక యాత్ర ఇది. ఈ యాత్రను ముగించుకొని మనము దేవుని వద్దకు వెళ్ళవలసిన వారం అంటున్నాం. ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకపు పట్టణంలోనికి మనం ప్రవేశించవలసిన వారం అంటున్నాం. కాబట్టి మనం పోకూడదు, విశ్వాసంలో సన్నగిల్లకూడదు, విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. ఇతరుల మాటను మనము ఏమాత్రం పట్టించుకోకుండా నీకు ఇచ్చినటువంటి రక్షణ నీవు కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళొద్దు అనడానికి గల కారణం ఏంటంటే, ఐగుప్తు రంగుల వలయం, ఐగుప్తు ఒక పాపానికి, కరువుకు సాదృశ్యం. ఐగుప్తు దేశం అన్నటువంటిది, ఐగుప్తు ఒక దేవుని పిల్లలను హింసించినటువంటి, బానిసలుగా చేసి కష్టపట్టినటువంటి దేశం అది. వారికి కన్నీళ్లు మిగిల్చినటువంటి దేశం అది. వారు కష్టపడుతూ వారి పిల్లలు వారు స్వతంత్రులుగా లేనటువంటి బానిస బ్రతుకు జీవించినటువంటి ఆ ఐగుప్తు దేశం. అలాంటి దేశానికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిన ఒకే ఒక మాట వల్ల విధేయత చూపించాడు ఇస్సాకు. తిరిగి అదే దేశంలో, గెరారు దేశంలో మరి గొడవ లేకుండా, మరి ఆ యొక్క గెరారు దేశంలో ఇస్సాకు కాపరులకును మరి అక్కడ ఉన్నటువంటి వారికి గొడవ లేకుండా ఎడమ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ధాన్యమునికే ఆయన ఏం చేశాడు? ఆజ్ఞ ఇస్తానన్నటువంటి దేవుడు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. ఆ కరువులో నుంచి విడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇస్సాకు అలా కావడానికి గల కారణం ఏంటంటే, కేవలం విధేయత చూపడం వల్ల, దేవునికి భయపడటం వలననే ఈ కార్యమును మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక మాటను చూద్దాం. 26 ఆ యొక్క ఇస్సాకు మరలా తిరిగి పొందుకున్నటువంటిగా ఎడమ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎడమ చేయడానికి గల కారణం ఏంటంటే, విధేయత చూపించాడు. దేవునికి విధేయత చూపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. మరి తిరిగి ఇంకొక మాటను మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే, 22వ వచనంలో, ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుననుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. మరలా తిరిగి నువ్వు భయపడవద్దు, ఇదిగో
అబ్రహాము దేవుడైన నేను నీకు తోడై ఉండి నిన్ను అభివృద్ధి పరుస్తాను, నువ్వు భయపడద్దు, నిన్ను ఆశ్రదించి నీ సంతానమును విస్తరింపచేస్తానని ఇస్సాకుకు ఆ రాత్రి దేవుడు మరి దర్శించినట్లుగా మనం చూస్తుంటున్నాను. హల్లెలూయా. మనం చూస్తున్న మాటలు మనం గమనించినట్లయితే ఆ యొక్క ఏమాత్రము తను తిరిగి పొందుకోవడానికి గల కారణం ఏంటంటే వారు వచ్చారు, ఆక్రమించుకున్నారు, మరొకసారి ప్రయత్నం చేశాడు, మరలా తిరిగి దేవుడు దాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. కారణము కేవలం ఇస్సాకుకున్నటువంటి విధేయత, దేవుని మాటలు ఆజ్ఞలకు లోబడుటనే. అలాగే తిరిగి ఆశీర్వాదం, పోగొట్టుకున్న ఆశీర్వాదం మరలా తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే దేవుడు తోడై ఉంటేనే తప్ప మనం ఏమి చేయలేం. మనం ఒక్కసారి అంటుంటాం, శత్రువులైనటువంటి వారిని ప్రేమించమని చెప్తాడు, శత్రువుల మధ్యలో మరి మనకు విందు భోజనము అని అంటాడు. ఇక్కడ మనం 29వ వచనంలో అంటూ చూడండి, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిము గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడనరి. శత్రువులు వచ్చి అంటున్నారు, ఇదిగో నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు నువ్వు అని వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎవరైతే శత్రువులుగా ప్రవర్తించారో, ఎవరైతే కాపరుల మీదకు గొడవ వచ్చారో వారు మరలా తిరిగి ఇస్సాకు దగ్గరకు వచ్చి నీకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు, ఆయన ఆశీర్వాదం పొందినవాడు నీవు అనిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్సాకు విధేయత చూపించి దేవుని మాటలకు లోబడి దేవుని మాటకు భయపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. నీవు కూడా ఈరోజు దేవుని మాటలకు లోబడి నువ్వు భయపడినట్లయితే, విధేయత చూపినట్లయితే, ఆయనకు లోబడితే తిరిగి మనము ఏం చేస్తాం తెలుసా? ఆశీర్వదించబడతాం. మన శత్రువులు మన ఎదుటికి వచ్చి మనల్ని గురించి సాక్ష్యం ఇస్తారు, నిజంగా మీ దేవుడు నమ్మకమైన దేవుడు, అందుకే మీకు ఈరోజు ఇలా ఉండడానికి గల కారణము, మీరు ఇలా ఉన్నారు అంటే ఆ దేవుడే కదా అని సాక్ష్యం ఇచ్చే రోజులు వస్తాయి. మనము చేయవలసినది ఒకటే, నమ్మకముతో పని చేయాలి. నమ్మకముతో విధేయతతో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసములో మనం ముందుకు కొనసాగాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వరకు దేవునికి అవిధేయులు కావటి చేతనే, దేవునికి విడిచిపెట్టి దేవుడు కాని వాటికి పూజ చేయటం వల్ల, దేవుడు అన్నటువంటి మరి ఆయనను ఆశ్రయించకుండా వ్యర్థమైనటువంటి వాటిని ఆశ్రయించటం వల్ల దేవుడు నేను నిన్ను కని ఉన్నాను, నన్ను మర్చిపోయినావు, నువ్వు దేవుణ్ణి మర్చిపోవటం ద్వారా ఇవన్నీ కూడా వారి మీదకి శిక్ష వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధము పడెను. ఆ శిక్ష అంతటిని తొలగించి మరలా తిరిగి యెహెజ్కేలు గ్రంథంలో అంటారు, ఇవన్నీ కూడా వాటన్నిటిని నేనేం చేస్తాను? తొలగిస్తాను. మీ సకలమైన అపవిత్రత ఏదైతే వారు తీసుకొని వచ్చింటున్నారో ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత, పవిత్రమైనటువంటి రక్తము చేత, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క బలి కాబడుట చేత వీరు అనేకమైనటువంటి బలుల ద్వారా వారి అపవిత్రతను పోగొట్టుకుంటూ రావడానికి సరైనటువంటి మరి సంపూర్ణమైనటువంటి పూర్తిగా అంటే వారు ఇచ్చే బలి వారికి పరిపూర్ణమైనటువంటి పాప క్షమాపణ ఇవ్వటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఒక్కసారి మనం గమనించినట్లయితే దేవుడు తానిచ్చినటువంటి తానే బలిగా అర్పింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన బలి కాబడ్డ తర్వాతనే సంపూర్ణమైన బలి. వీరు చేసిన అతిక్రమములకును వీరు దేవుని విరోధముగా ప్రవర్తించుట చేత వారికి ఏ విధంగా అయితే వారు బలుల ద్వారా దేవుడే మరలా తిరిగి కనికరించి దయ చూపించి వారికి ఏం జరిగింది? వారిని క్షమించి మరలా ఆయనే కల్పించుకొని వారిని చేరదీసినట్లుగా మనం చూస్తున్నాం. మిమ్మల్ని రక్షిస్తాను, మీకు కావాల్సినటువంటి మీకు కరువు రాని యొక్క ధాన్యమును నేను ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాను, విస్తారంగా పంట పండు అని నేనే ఇస్తాను ఆజ్ఞ అన్నాడు. ఆయన కల్పించుకోవాలి మన యొక్క జీవితంలో ఆయనే కల్పించుకోవాలి.
అయితే మనం చేయాల్సినది ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయనకు విధేయతను చూపించాలి, ఆయనను భయముతో ఆయన మనం చేర్చుకోవాలి. అప్పుడు మన జీవితంలో మనం పొందుకునేటువంటిది ఆశీర్వాదాలు తిరిగి మనం పొందుకుంటాం. ఇక్కడ మరలా తిరిగి ఆయనే కల్పించుకున్నాడు, వారిని పవిత్రపరుస్తానన్నాడు. వారికి వచ్చినటువంటి తెగులు, వారి మీద ఉన్నటువంటి ఉగ్రత, వారి మీద ఉన్నటువంటి శాపమును దేవుడే తొలగించాడు. ఈరోజు మనము కూడా అంతే, మనము శాపం విమోచన లేకున్నటువంటి స్థితిలో ఉంటున్నాం. మన కొరకు మనము బలులు అర్పించుకోలేము, కానీ తిరిగి ఆయనే బలి కాబడినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. ఆయనే బలి కాబడినటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన అందరి కొరకు వచ్చి ఆయనే తనంతట తానుగా మన శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడినది. మన భారం అంతా ఆయన మీద మోపడు, మన పాప భారం అంతా ఆయన వీపుని వేసుకున్నాడు. మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేలాడదీయబడి ఆయన తనంతట తానుగా ఆయన మీద మన శిక్ష అంతా మోపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయనకి ఏ దోషము లేదు, ఏమాత్రము కపటము లేనటువంటి వాడు ఆయన. మన అతిక్రమముల చేత ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములన్నింటినీ, మన సంకటములన్నీ ఆయన మీద మోపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ స్వస్థత మరి కేవలము మన యొక్క రోగాలకు సంబంధించినటువంటి, గాయాలకు సంబంధించినటువంటి స్వస్థత కాదు, అది నీ ఆత్మకు సంబంధించినటువంటిది. నీవు నరకానికి వెళ్ళకుండా, పాతాళ లోకానికి వెళ్ళకుండా, ఆ యొక్క పాతాళ లోకానికి దిగి జారకపోకుండా, ఆ అగాధములో పండ్లు కొరుకుటయు, ఏడ్పును, పోగా ఇవన్నీ లేనటువంటి స్థితి, ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళకుండా, ఆ యొక్క నరకానికి వెళ్ళకుండా తప్పించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు బలి కాబడ్డాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఎప్పుడైతే మనం కనుగొంటామో, ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో, ఆయన మార్గంలో నిలుస్తామో, ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనము మరి అనుసరించి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తామో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తామో, అప్పుడు మరలా తిరిగి ఆయన మన అపవిత్రతను తీసివేసి సకల విధమైనటువంటి మరి ఆ అపవిత్రతను అంతా పోగొట్టి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట, మనం రక్షించాడు. మనం రక్షించి మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి కావడానికి నీ చేతుల కష్టార్జితము, నీ స్వబుద్ధి అది కాదు, దేవుడే కల్పించుకోవాలి. దేవుని ఆశీర్వాదమే మనకు ఉండాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఏమాత్రమును అభివృద్ధి కాలేము. అందుకే ఇస్సాకు గురించి ఏమని రాయబడుతుందంటే, ఇస్సాకు ఆ దేశమందు, ఆ సంవత్సరం మందు మరి 100 అంతలు అనే పంటను విత్తనములు విత్తి 100 అంతలు పంటను కోసినట్లుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను క్షమించేవాడు. నీవు ఇంతవరకు అవిధేయత ఉన్నావేమో, భయం లేని స్థితిలో ఉన్నావేమో, భక్తి లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావేమో. అలాంటి స్థితిలో నీవు ఉండినట్లయితే ఇప్పుడు ఈ క్షణమందే ప్రభువుకు మనం సమర్పించుకుందాం, ఆయనకు లోబడదాం, ఆయనకు భయపడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇది మొదలుకొని అలా కాక నీకు విధేయుడునై ఉంటాను, విధేయురాలుగా ఉంటాను, నీ ఆజ్ఞలకు లోబడతాను, నీవు చెప్పిన మాటలకు నేను అనుసరిస్తాను, నా జీవితంలో నీకు స్థానం ఇస్తాను. నేను ఎన్నో పోగొట్టుకుని ఉండొచ్చు. ఇస్సాకు ఎలాగైతే వారు త్రవ్వినటువంటి బావులను శత్రువులు ఆక్రమించుకున్నట్లుగా నేను ఆక్రమించుకొని ఉన్నాను. నా జీవితంలో అనేకమైనటువంటి నా కష్టార్జితం కోల్పోయాను, నేను సంపాదించినది కోల్పోయాను, నా ఆలోచనలన్నీ వ్యర్థమైపోయాయి, ఏది కూడా నేను అనుభవించలేకపోయాను, నా కష్టార్జితం నేను అనుభవించలేకపోయాను ప్రభువా. అయితే ఈ సమయం ఉంది, ఇప్పుడే నీకు సమర్పించుకొని ఇచ్చినాను, నా అపవిత్రతను తీసివేయండి ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి కరువుకు ఆజ్ఞ ఇవ్వండి, మీరు నాకు తోడుగా ఉండండి, నన్ను ఆశీర్వదించండి అని చిన్న ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, నీకే వందనాలు. ఈ సమయంలో విత్తబడిన వాక్యమును దీవించండి, ఆశించండి. ఏదైతే ప్రభువా
ఎవరెవరు ఏ స్థితిలో ప్రభా నీకు అవిధేయులుగా ఉన్నారు, ఎవరైతే నీ మాటలకు లోబడక, నీ ఆజ్ఞలను అనుసరించక, నీ యందు భయం లేకుండా జీవిస్తున్నారో అటువంటి వారిని ప్రభా క్షమించి పవిత్రపరిచి వారిని రక్షించండి. తిరిగి వారి కరువు నుంచి విడిపించండి. వారికి కావలసినటువంటి సమస్తమును ఆశీర్వాదం వారికి దయచేసి నీకు లోబడినట్లు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.